ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యమును కొద్ది సమయం మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానిద్దాం. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న విలువైన మాటలు మరి గ్రంథానికే పరిమితం చేయకుండా, వినడానికి పరిమితం చేయకుండా, విని దాని ప్రకారముగా మనము జీవించినప్పుడు అది మనకెంతో మేలు. కాబట్టి మనము ఉత్తరాలుగా చదివినటువంటి భాగంలోనే ఒక మాట, చక్కని మాట మనకి కనిపిస్తుంది. 3వ వచనంలో 4వ వచనంలో చూసినట్లయితే కీర్తనలు 33వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. చాలమ్మా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు. ఈ యొక్క మాటలు రాసినటువంటి వ్యక్తి దావీదు మహారాజు. 32వ కీర్తనలో మనకి కనిపిస్తుంది దావీదు మహారాజు. చూడండి, దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవునితో తను కలిగి ఉన్న సహవాసం, అతడు దేవునితో నడిచినటువంటి ఆ యొక్క జీవిత అనుభవములో నుండి అనేకమైన కీర్తనలు రాశాడు. దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని పరిశుద్ధత, దేవునిలో ఉన్నటువంటి నీతి, యథార్థత, దేవునిలో ఉన్నటువంటి ప్రేమ, ఆయన క్షమించేటువంటి మనస్సు, ఆయన మనకిచ్చే ఆశీర్వాదము, ఆయన ఇచ్చే నిత్య జీవము, ఆయన మన కొరకు చేయగలిగినటువంటి త్యాగము, ఇలాంటివి అనేకమైనటువంటి విషయాలు అక్కడ మరి దావీదు ద్వారా దేవుడు మనకి తెలియచేస్తాడు. కాబట్టి మనము మరి భక్తి అనగా ఏంటంటే, మనకంటే ముందుగా భక్తి చేసి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకున్నటువంటి వారిని మనము మాదిరిగా చేసుకుని వారిని అనుసరించడం, వారి వలె మనము కూడా జీవించడానికి అట్టి ఆశ కలిగి ఈ లోకంలో బ్రతకడమే భక్తి. అలా కాకుండా మనకేదో తెలిసింది మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోతే దాని వలన ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి మనము ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు తన యొక్క వ్యక్తిగత జీవితంలో తను కలిగి ఉన్నటువంటి భక్తిని మనము ఆలోచించినట్లయితే, దాని గురించి మనము మరి తెలుసుకోవడానికి మనం ప్రయత్నించినట్లయితే అనేకమైన విషయాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే, మనం చదివినటువంటి భాగంలో యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. మరి దేవునిని విశ్వసించినటువంటి వాని యొక్క జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవునిని కలిగి ఉండడం. మనము దేవునిని నమ్ముకున్నామని చెప్పుకుని మనము దేవునిని కలిగి ఉండకపోతే దాని వలన మనకి ప్రయోజనం లేదు. అందుకే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. మరి దేవుడు గొప్పవాడని మనము నమ్ముతాము, లేకపోతే అనేక మందికి మనం చెప్తూ ఉంటాం. అయితే యథార్థమైనటువంటి జీవితం, యథార్థత, దేవుడు మనుషుల నుండి కోరుకునేది ఏంటంటే యథార్థతని ఆయన కోరుకుంటున్నాడు. యథార్థత అంటే ఏంటంటే మనము పైకి ఎలాగుంటామో లోపల కూడా అలాగే ఉండడం. అంటే నిజము, సత్యము, నేను మార్గము, సత్యము, జీవమునై ఉన్నానని ప్రభువు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన బయటికి ఎలా ఉన్నాడో లోపల కూడా అలాగే ఉన్నాడు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉంటారు అన్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక పత్రికలో రాస్తూ చెప్పినటువంటి మాట ఏంటంటే, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇటివారు ఎక్కడ ఉంటారట అంటే అంత్యదినములు అపాయకరమైన కాలములు వచ్చి ఉన్నవి అన్నాడు. మనుషులు స్వార్థప్రియులు, బెంకములాడువారు, ధనాపేక్షులు, అనురాగరహితులు, తల్లిదండ్రులకు అవిధేయులు,
ఇంకా దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటి వారందరూ కూడా ఎక్కడ ఉంటారంటే అంత్యదినములు అపాయకరమైనటువంటి కాలాలలో అటువంటి ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు. అటువంటి ప్రజలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే అటువంటి పరిస్థితి ఒకవేళ మనలోనే ఉన్నదేమో. ఆ యొక్క వ్యక్తి నీవు నేను మనము అయి ఉంటే దాని వలన పొందుకునేటువంటి ప్రతిఫలం ఏమై ఉంటుంది? ఎందుకు ఆ విషయాలు అపోస్తుడైన పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు అంటే, అటువంటి విషయాలు ఏదైతే ఆ యొక్క మనలను నిత్య జీవము నుండి నడిపించేది, నిత్య జీవము నుండి మనలను దూరం చేసేటువంటిది, దేవుని యొద్ద నుండి మనలను దూరం చేసేటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నావో అవి మనలో ఉండకూడదు. మనలో ఒకవేళ ఉన్నట్లయితే వాటిని మనం ఒప్పుకుని విడిచిపెట్టి ఆ యొక్క దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి అనేటువంటి ఆ యొక్క జాగ్రత్తని మనకి నేర్పిస్తూ ఉన్నాడు. అదే యథార్థత. మనలో ఉన్నటువంటి లోపాన్ని సరిచేసుకోవడమే యథార్థత. లోపమును సరిచేసుకోకుండా మనలో యథార్థత రాదు. వాక్యం ఎప్పుడు కూడా అది నిజమే, వాక్యం ఎప్పుడు కూడా సత్యమే. మనము నమ్మినా నమ్మకపోయినా కానీ వాక్యం ఎప్పుడు కూడా అది పరిశుద్ధమైనదే. దేవుడు మనము నమ్మినా నమ్మకపోయినా ఆయన పరిశుద్ధమైన వాడే. మనము నమ్మినా నమ్మకపోయినా దేవుడు జరుగుతుంది అన్నటి విషయము అది ఖచ్చితంగా జరుగుద్ది. మనము నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఇది జరగదు అన్నాడంటే అది జరగదు. మనము చేయమన్న దానిని మనము చేసినా చేయకపోయినా కానీ నేను చేయమన్నది మీరు చేస్తే మీరు ఎలాంటి మేలు పొందుకుంటారో అని దేవుడు చెప్తా ఉన్నాడో అది ఆ వ్యక్తి జీవితంలో చేసినప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. చేయకపోతే ఎలాంటి నష్టం వస్తుందో అని దేవుడు చెప్పాడో చేయని వ్యక్తులలో అది ఖచ్చితంగా ఏదో ఒక రోజున అటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, మరి చదవడం మాత్రమే కాదు, కానీ దాని ప్రకారముగా మన జీవితంలో ఉన్నవాళ్ళు లేవని మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవాలి. మన ఇంటిని ఎలాగైతే ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా, మరి కొంతమంది మధ్యాహ్నం కూడా ఇంటిని ఊడుస్తూ ఉంటారు. కొంతమంది 2 పూటల ఉదయము ఊడుస్తారు, అలాగే సాయంత్రము. మరి చూడండి, అలాగూ మరి ఇంటిని, వంటిని, లేకపోతే ఇంటిలో ఉన్నటువంటి పాత్రలు, ఆ యొక్క వస్తువులు, ఇలాంటి వాటిని శుద్ధి చేసుకోవడం అనేటువంటిది మనం ఎలాగైతే నేర్చుకున్నామో అలాగే మన యొక్క హృదయము అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆ యొక్క హృదయాన్ని కూడా మనం ప్రతిదినము కూడా ఏం చేయాలా? దానిని శుభ్రం చేసుకోవాలి, దానిని పరిశుద్ధపరచుకోవాలా. ఎలాగో మన హృదయం పరచబడుతుంది? ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత లేకుండా యథార్థత ఉంటుందా? ఉండదు. పరిశుద్ధత లేకుండా యథార్థత ఉండదు. పరిశుద్ధత కావాలంటే దేవుని యొక్క వాక్యమే ఆధారం. మన యొక్క హృదయం పరిశుద్ధపరచబడాలి అంటే ఏ స్నానాలు చేసినంత మాత్రాన ఆ నదిలో మునిగాను, ఈ నదిలో మునిగానంటే అది అవ్వదు. లేకపోతే మన యొక్క సాంప్రదాయం ప్రకారము నేను బాప్తిసం పొందినానండి, బల్లలో పాలు పంపులు పొందుతున్నానండి, సంఘ కార్యక్రమాల్లో క్రమముగా ఉంటానండి, ఇలాంటి అనేకమైన సాక్ష్యాలు సమాజంలో మనం వింటూనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని బట్టి ఒకని యొక్క హృదయము పరిశుద్ధపరచబడదు. పరిశుద్ధత లేకుండా, హృదయంలో పరిశుద్ధత లేకుండా యథార్థత అనేటువంటిది ఉండడానికి అవకాశము లేదు. అందుకే ప్రియమైన దేవుని సత్యము తెలుసుకున్నంత మాత్రాన మనం యథార్థవంతులము కాలేము. సత్యమును బోధించినంత మాత్రాన మనం యథార్థవంతులము కాలేము. కానీ మన యొక్క హృదయాన్ని మరి దేవుని యొక్క వాక్యము చేత ఎప్పటికప్పుడు ప్రతిదినము కూడా మనం సరిచేసుకుంటూ దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటూ దానిని చేయడానికి మనం ఆశతో ముందుకు నడిచినప్పుడే ఏం జరుగుతుంది? మనలో యథార్థత అనేటువంటిది అది చోటు చేసుకుంటుంది. ఒక నీళ్లతో నింపబడినటువంటి ఒక బాటిల్లో పాలు నింపాలంటే ఏం చేయాలా?
ఆ నీటిని బయటికి పారబోయాలా. నీటిని బయటికి పారబోసినప్పుడు దానిలో ఏమవుతుంది, మనం వేరే ఏదైనా కానీ జ్యూస్ పోయాలన్నా కానీ, అలాగే పాలు నింపాలన్నా, టీ నింపాలన్నా, మరి వేరే ఏ పదార్థము దానిలో నింపాలన్నా కానీ అవకాశం ఉంటుంది. కానీ అది వేరే పదార్థముతో నింపబడి ఉన్నప్పుడు వేరొకటి దానిలో మనము నింపడం అనేటువంటిది దానికి అవకాశం లేదు. ఒకవేళ అలా నింపినామంటే మనము ఏదో ఆదమరిచి ఉన్నాం మనం, లేకపోతే దాని గురించి సరైనటువంటి అవగాహన లేని వారిగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా దీని గురించి ఎంతో మరి ఖచ్చితముగా చెప్పాడు. ఏంటంటే మన హృదయము ఎలా ఉండాలి అంటే పరిశుద్ధముగా ఉండాలి. హృదయము పరిశుద్ధముగా ఉండాలి అంటే ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యము చేత జాగ్రత్తగా దాన్ని 119వ దావీదు కీర్తన, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, దేవుని యొక్క వాక్యమును వారు జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని చెప్పి వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 19వ అధ్యాయము 7, 8 అట్లా ఆ వచనాల్లో మొదటిలోనే ఉంటాయి, మొదటి పేజీలోనే. 119వ అధ్యాయము 9వ వచనం, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు, నీ వాక్యమును బట్టి వారు జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యమును చదవడం కాదు, వినడం కాదంట. ఏం చేయాలా? జాగ్రత్తగా చూసుకోవాలా. ప్రతి పదమును మనము జాగ్రత్తగా చూసుకోవాలా. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక సున్నైనను పొల్లైనను అని చెప్పి రాయబడి ఉంటుంది. సున్నైనను పొల్లైనను అది కొట్టివేయబడదు. అది సున్నానే కదా, కామానే కదా, పొల్లే కదా, పర్వాలేదులే అని చెప్పి మనం ప్రక్కన పెట్టినట్లయితే అక్కడే మనము నిత్య జీవాన్ని కోల్పోయేవారిగా ఉంటాం. కొంచెము బుద్ధిహీనత అంట జ్ఞానమును ఘనతను కేలకొట్టెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత పెద్ద టైర్లు ఉంటాయో, కొన్ని లారీలకి కానీ వాహనాలకి పెద్ద పెద్ద టైర్లు ఉంటాయి. మరి అది ఆగిపోతుంది. ఎందుకనంటే దానికి ఒక చిన్న రంధ్రం, పంచర్ అంటారు. పంచర్ అంటే ఎంత కనపడుతుంది? అది ఏమండి, ఎంత కనపడుతుంది? అసలు కొన్ని పంచర్లు అవుతాయి కానీ గాలి కొట్టినా కానీ కనపడవు అవి, అలాంటివి ఉంటాయి. కానీ మరి ఆ కంటికి కనిపించినటువంటి ఆ పంచర్ కూడా బండి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తుంది. కంటిలో పడే నలుసు అది చిన్నదే, కానీ మన చూపు సరిగా చూడనివ్వకుండా ఆటంకపరుస్తుంటుంది. అలాగే మనలో ఉన్నటువంటి ఆ యొక్క కొంచెము బుద్ధిహీనత, లేకపోతే కొంచెము భక్తిహీనత, అది ఆ పాపము చిన్నదే కదా అని చెప్పి అనుకుంటాం, ఆ భక్తిహీనత చిన్నదే కదా అని అనుకుంటాం, ఆ అవిధేయత చిన్నదే కదా అనుకుంటున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఏం చేస్తుందంటే మనల్ని నిత్య జీవానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తుంది. ఒకవేళ మనల్ని చర్చి వరకు నడిపించవచ్చునేమో, వాక్యం వినేలాగా మనలను చేయవచ్చునేమో, పాటలు పాడేవారిలాగా మనం ఉండవచ్చునేమో, వాక్యాన్ని బోధించే వారిలాగా మనం ఉండవచ్చునేమో. కానీ నిత్య జీవము చేరాలంటే మాత్రము మనము సంపూర్ణముగా కడుగబడాలి. వాక్యము చేత సరిగా జాగ్రత్తగా దానిని చూసుకుంటేనే కానీ అది మనకి సాధ్యమవుతుంది. కానీ లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్క దినమందు దుఃఖపడవలసిన వారిగా ఉంటాం. దేవుడు మనకిచ్చినటువంటి సమయంలోనే మనము దుఃఖపడితే, జాగ్రత్త పడితే, మేలుకుంటే మనము మన కుటుంబములు, మన బిడ్డలు, మరి ఎవరైనా కానీ ఆ పరలోక రాజ్యంలో చేరడానికి అవకాశం ఉంటుంది. కానీ మరి దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోనకపోతే ఒక్క దినమందు నీవు ఎంత పొరలాడి ఏడ్చినా కానీ పని జరగదు. ధనవంతుడు భూమి మీద అతనికి ఇచ్చినటువంటి అవకాశాలన్నిటినీ కూడా అతడు ప్రక్కకు నెట్టి వేస్తున్నాడు. నాకు ధనం ఉన్నది కదా, జ్ఞానం ఉన్నది కదా, నాకు స్వేచ్ఛ ఉన్నది కదా, స్వాతంత్ర్యం ఉన్నది కదా, నా ఇష్టం నేను చేసుకుంటాను అనుకున్నాడు అతడికి అప్పుడు జ్ఞాపకం రాలేదు. నరకములో ఉన్నప్పుడు అబ్రహాము అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు భూమి మీద ఉన్నప్పుడు దేవుని భయం లేకుండా నీవు జీవించినావు, దేవుని వాక్యాన్ని వినకుండా నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. అందువలననే నీవు ఈ దినమందు వేదన పొందుతా ఉన్నావని చెప్పి అతనికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దినాలలో దేవుడు మనకిస్తున్న అవకాశాలను ఎన్నిటిని మనము కాలదన్నుతూ ఉన్నాం.
దేవుడు మనకిస్తున్నటువంటి దినములు, సమయములు, వీటిని బట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాలను మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. చూడండి, అమెరికా ఎంత సంపన్నమైనటువంటి దేశం, కానీ ఈ దినమందు చూస్తే, న్యూస్లో చూస్తే ఎంతో గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వారు, సెలబ్రిటీస్ ఏడుస్తూ ఉన్నారు. వారు ప్రతి దేవుడిచ్చిన సమయాన్ని వారు దేనికి ఉపయోగించినారు అంటే, ఈ లోక సంబంధంగా వారు ఒక మంచి హోదాను, ఒక మంచి ఆర్థికమైనటువంటి లేకపోతే సామాజికమైనటువంటి ఆ యొక్క పేరు ప్రఖ్యాతల కోసము వారి యొక్క సమయమంతా కూడా వెచ్చించారు. వారి చెమటను దారబోస్తున్నారు. కానీ ఈ దినమందు వారు దుఃఖపడుతూ ఉన్నారు. దుఃఖపడవలసిన సమయంలో దుఃఖపడితే మనకు అటువంటి దుఃఖము దేవుడు ఇవ్వడు. అందుకనే యాకోబు పత్రికలో ఉంటుంది ఏంటంటే, మీ దుఃఖమును, మీ సంతోషమును దుఃఖముగా మార్చుకోండి. మీ సంతోషమును దుఃఖముగా మార్చుకోండి. ఈ లోక సంబంధంగా మనుషులు సంతోషించడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఆ సంతోషమే, లోక సంబంధమైన సంతోషం అంట, ఒక దినమందు మనలను దుఃఖానికి గురి చేస్తుంది. కానీ మనం ప్రభువునందు విశ్వాసం ఉంచి, మనము దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మీయ జీవితము కొరకు ఒక భారమును, లేకపోతే ఆ యొక్క ఆశను కలిగినటువంటి వారిగా, తృష్ణ కలిగినటువంటి వారిగా మనం ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో పరలోకములో కూడా దేవుడు మనకేమిస్తూ ఉన్నాడంటే సమాధానము, నెమ్మదిని, సంతోషమునిస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు తెలివి తక్కువ వాడు కాదు. అతడు ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో పండితుడు, ఎంతో సంపన్నుడు, వ్యాపారవేత్త. అపోస్తుడైన పౌలు బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ కూడా అతడు ఏమంటున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. అతను పిచ్చివాడై చెప్పలేదన్నమాట. ఈనాడు మన ఆనందము ఏమై ఉన్నది? నేను దేవునిని నమ్ముకున్నాను, దేవుని యందు విశ్వాసం ఉంచినాను, దేవుడు నా జీవితంలో మేలులు చేస్తున్నాడు, దేవుని నేను ఆరాధిస్తాను అని చెప్తున్నటువంటి మన జీవితంలో మనం నిజముగా దేవుని యందు ఆనందిస్తున్నామా? నిజముగా ఆనందిస్తే మనము ఎలా ఉంటాం? ఎలా ఉంటాం? అపోస్తులైన పౌలులాగా ఉంటాం, దావీదులాగా ఉంటాం, దానియేలులాగా ఉంటాం, షడ్రక మేషక అబేద్నెగోలాగా ఉంటాం, ఒక రూతులాగా ఉంటాం, ఒక ఎస్తేరులాగా ఉంటాం. ఏది అటువంటి జీవితం మనలో కనబడతా ఉన్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆలోచించాలి, గ్రహించాలి. మరి ఆ యొక్క అపోస్తుడైన పౌలు అంటున్నాడు, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. మనుషులు ఎక్కడ ఎక్కువ మంది ఉంటున్నారంటే, బంగారు షాపుల దగ్గర ఉంటున్నారు, బారు షాపుల దగ్గర ఉంటున్నారు, సినిమా హాల్స్ దగ్గర ఉంటున్నారు, ఆటలాడే స్థలాల్లో ఉంటున్నారు, షాపింగ్ మాల్స్లో ఉంటున్నారు. ఎక్కడ ఉండాలి? దేవుడు నిన్ను, నన్ను, మనలను ఆయన పుట్టించింది ఎందుకోసం అంటే, బజారుల చుట్టూ తిరగడానికి కాదు. మనల్ని సృష్టించింది ఆయన నామాన్ని మనము మహిమపరచాలి, ఆయన కొరకు మనము జీవించాలి. ఆయన ఇచ్చే రక్షణ, ఆయన చూపించిన ప్రేమ, ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని నీవు స్మరించుకుంటూ నిత్యము ఆయన కొరకు జీవించడమే యథార్థమైనటువంటి జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం గమనించిన, యెహోవా వాక్యము యథార్థమైనది, మనము నమ్మినా నమ్మకపోయినా యథార్థమైనది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో యథార్థత లేకపోతే మాత్రము దేవుని యొక్క వాక్యము యథార్థమైనది అయినప్పటికీ కూడా మనకి ఎటువంటి కూడా మేలు ఉండదు. దేవుని వాక్యం ఎలాగో యథార్థమైనదో, మన దేవుడు ఎలాంటి యథార్థవంతుడిగా ఉన్నాడో, అలాగూ మన యొక్క జీవితం వాక్యము చేత సరిచేయబడి మనము దేవుని యొక్క వాక్యానుసారముగా జీవిస్తున్నప్పుడు మనము కూడా ఎలాగుంటామంటే, నా దేవుడు యథార్థవంతుడైనట్లుగా నేను కూడా యథార్థవంతుడను. సమరయ స్త్రీ అంటుంది యోహాను సువార్త 4వ అధ్యాయంలో, మీరు యెరూషలేములో దేవునిని ఆరాధిస్తారు, మేము మా యొక్క పర్వతముల మీద మా దేవునిని మేము ఆరాధిస్తామని చెప్పి అంటుంది. అయితే ప్రభు అంటున్న మాట ఏంటంటే, యెరూషలేములో ఆరాధించుచున్నటువంటి ఆరాధన, దేవుని మందిరములో ఆరాధిస్తున్నటువంటి ఆరాధన, అది సరైనది కాదు. మీరు పర్వతాల మీద, కొండల మీద ఆరాధించేటువంటి ఆరాధన కూడా అది సరైనది కాదు.
అయితే యథార్థముగా ఆరాధించేటువంటి కాలము ఒకటి వచ్చి ఉన్నది. నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన. ఆత్మతో అంటే దేవుని ఆత్మతో. ఈనాడు దురాత్మలతో కూడా దేవుని ఆరాధించేవారు ఉన్నారు. దురాత్మలు, వారిలో పరిశుద్ధత ఉండదు, కానీ ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మ కలిగిన వారిగా రకరకాల విన్యాసాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి కూడా ఎక్కడో ఒక వాక్యం చదివినాం. ఏంటంటే దేవుని యొక్క ఆత్మ కాకుండా వేరొక ఆత్మ చేత నడిపించబడే వారిని ఆ యొక్క కొరింథీ సంఘములో అపోస్తలుడైనటువంటి పౌలు ఆ కాలంలో గుర్తించినాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనకి కనిపిస్తుంది. ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడంట అది ఏది దేవుని యొక్క ఆత్మో, ఏది భ్రమపరిచే ఆత్మో అక్కడ వారు గుర్తిస్తారని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మతో అనగా ఏంటంటే పరిశుద్ధతతో, యథార్థతతో, నీతిగా, భయభక్తులతో, మనకు ఇష్టమైతే ఒక విధముగా, కష్టమైతే ఒక విధముగా, అనుకూలమైతే ఒక విధంగా, ప్రతికూలమైతే ఇంకొక విధముగా, అలా ఉండదు దేవుని ఆత్మ. దేవుని యొక్క ఆత్మ అనుకూలత, ప్రతికూలత అనేటువంటి దానిని ఏమాత్రము కూడా అది మనకు నేర్పించదు. ఆ విధానం మనకు నేర్పించదు. అనుకూలత, ప్రతికూలత అనేటువంటిది అపవాది నేర్పించే పాఠం. అది అపవాది నేర్పిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే యథార్థత. దేవుడు మనలో చూసేటువంటిది మన అందం కాదు, మన ధనము కాదు, మనకున్నటువంటి స్టేటస్ కాదు. ఆయన మనలో యథార్థత ఆయన చూస్తూ ఉన్నాడు. మనం ఒక్క వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 19వ వచనములో, మరి ఆనాడు దేవుడు మోషే ద్వారా పలికినటువంటి ఆ మాట మనము అక్కడ గమనించగలుగుతాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 19వ వచనము చదవండము. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశంలో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. చూసారా, ఏం కావాలన్నాడు? లోకములో మనుషులైతే నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తానంట. అంటే ఇచ్చిపుచ్చుకోవడం. మనం కొట్టు దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఆయనకి ఏమి ఇవ్వాలా? మనకి కందిపప్పు కావాలి, మనం ఒక ప్యాకెట్ కందిపప్పు తీసుకెళ్ళి ఇచ్చి ఆయన దగ్గర నుండి ఒక ప్యాకెట్ కందిపప్పు తీసుకుంటామా? ఎవరు ఉంటారు అట్లా? ఒక బిస్కెట్కి ప్యాకెట్ కావాలంటే నా దగ్గర బిస్కెట్ ప్యాకెట్ ఉందండి నీకు ఇస్తాను, మీ దగ్గర బిస్కెట్ ప్యాకెట్ నాకు ఇవ్వండి అంటామా? అనం. ఎవరైనా కానీ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా వస్తువు కావాలంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సింది డబ్బులు, మనకు కావాల్సింది పదార్థాలు, వస్తువులు. ఇక్కడ దేవుడు ఆయన సిద్ధపరిచినటువంటి, లేకపోతే వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలో ఒక వ్యక్తి ప్రవేశించాలంటే ఆయన ఏమీ ఆశిస్తున్నాడు మన దగ్గర నుండి అంటే ఏమంటున్నాడు? యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు చేయవలెను. ఉత్తమమైనది, యథార్థమైనది చేయాలంట, ఉత్తమమైనది చేయాలి. ఏమిటి యథార్థత అంటే? ఏమిటి చెప్పాం కదా. యథార్థత అంటే వాస్తవం, నిజం, సత్యం. కాబట్టి మనము పైకి దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన అది వాస్తవము కాదు. కానీ ఎప్పుడు వాస్తవం అవుతుంది? మనం ప్రభువుని నమ్మినాము. అలాగే అపోస్తలుడైన పౌలు సాక్ష్యం ఏంటంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది, నేను క్రీస్తును పోలి నడుచుచున్నా. ఫిలిప్పీ పత్రికలో ఉన్నది అది కాదు. మొదటి కొరింథీ పత్రిక 11:1 ఉన్నది, నేను క్రీస్తును పోలి జీవించుచున్న ప్రకారం మీరు నన్ను పోలి జీవించండి. ఫిలిప్పీ పత్రికలు ఏంటంటే బ్రతుకుట క్రీస్తే చావైతే మేల, బ్రతుకుట క్రీస్తే చావైతే మేల. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగనమాట. యథార్థత అంటే ఏంటంటే మనం అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క నామాన్ని మనం ఘనపరిచేవారిగా, మహింపరిచేవారిగా ఉన్నప్పుడు దేవుడు మనుషులు కాదండి,
మనుషులు కాదు మనకిచ్చేటువంటి ఆ యొక్క ప్రతిఫలము, లేకపోతే ఆ బహుమానము, ఆ యొక్క విలువైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది మనుషులు కాదు, కానీ దేవుని వలన మనం పొందుకుంటాం. అందుకని భక్తి అనేటువంటిదంట మనుషుల కోసం మనం చేయకూడదు, మనుషుల మెప్పు కోసం మనం చేయకూడదు. భక్తి అనేటువంటిది దేవుని మెప్పు కోసము మనం చేయవలసినటువంటిది. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ యొక్క కొలస్సీ పత్రికలో ఉంటుంది, ఏమనంటే గలతీ పత్రికలో ఉంటుంది, రోమీలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. ఎందుకంటే అన్నిసార్లు ఆ మాట ఎందుకు రాస్తున్నాడు అంటే ప్రియమైనది, అది ఎంతో ప్రాముఖ్యమైనది. నేను మనుషులను సంతోషపెట్ట గోరిన వాడిగా నేను ఉన్నట్లయితే నేను క్రీస్తు దాసుడను కాకయే పోదును. మనం దేవుని దాసులుగా ఉండాలంటే, దేవుని భక్తులుగా మనం ఉండాలంటే, దేవుని బిడ్డలుగా మనము మరి ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే భక్తి అనేటువంటిది మనుషుల కోసం కాదు, దేవుని కొరకు మనము చేయాలి. దేవుడు నాకు ప్రతిఫలం ఇవ్వాలా, దేవుడే నన్ను నిత్యజీవాన్ని తీసుకెళ్ళాలి, కానీ మనుషులెవరు కూడా నన్ను నిత్యజీవానికి పరలోకానికి తీసుకెళ్ళలేరు. కాబట్టి దేవుడు ఆశించేది ఏమిటంటే మన దగ్గర నుండి యథార్థమైనదియు ఉత్తమమైనదియు ఆయన ఎదుట మనము చేయాల. కీర్తనలు 15వ అధ్యాయంలో కూడా ఉంటుంది, మొదటి 2 వచనాలు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? కీర్తనలు 15:1-2 వచనాలు అనుకుంటాను. ఏంటంటే యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. చూడండి ఎన్ని వాక్యాలు పరిశుద్ధ గ్రంథములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు మన హృదయంలో ఉన్నాయా? ఈ వాక్యాల గురించి మనం ఆలోచిస్తున్నామా? దేవుడు మన దగ్గర నుండి ఏమి ఆశిస్తున్నాడో అది నీకు తెలిసిందా? దానిని నువ్వు అర్థం చేసుకోగలుగుతున్నావా? ఒకవేళ తెలిసినప్పటికీ కూడా నీలో ఆశ కలుగుతూ ఉన్నదా? దేవుడు నా దగ్గర నుండి ఆశిస్తున్నాడు, నేను దేవునికి దానిని నేను ఇవ్వాలనేటువంటి ఆశ మనలో లేకపోతే ఇంకా మనం దేవుని ఎలా సంతోషపరుస్తాం? ఏమిచ్చి మనం దేవుని సంతోషపరుస్తాం? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో, మీకా గ్రంథం 6వ అధ్యాయంలో అంటున్నారు వాళ్ళు, మా దగ్గర తీపి చెరకు ఉన్నదండి, బంగారం ఉన్నదండి, వెండి ఉన్నదండి, ఇవన్నీ ఇస్తే నీ కోపం మా మీద తగ్గుతుందా? ఏమండి అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, అవి నాకెందుకయ్యా, అవన్నీ కూడా సృష్టించింది నేనే, నీవు కలిగి ఉన్నాన్ని కూడా ఇచ్చింది నేనే, నీవు వాటిలో నుండి ఏదో తీసుకొచ్చి నాకు ఇస్తానంటావిడే. ఇందా చెప్పాను కదా, కొట్టు దగ్గరికి వెళ్ళి మనం కందిపప్పు కావాలంటే కందిపప్పు తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన కందిపప్పు ఇస్తాడా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నది అదే. ఏమంటున్నారంటే మా దగ్గర ఉన్నది నేను మీకు ఇస్తామంటే దేవుడు అంటున్నాడు, మీ దగ్గరది ఎక్కడి నుండి వచ్చింది? ఇది నాది. చిన్నపిల్లలు అంటారు కదా, ఇది నాది. తెచ్చింది ఎవరో? డాడీ తీసుకొచ్చాడు. ఒకసారి ఎవరో అంటే లేదు ఇది నాది అంటాడు. తెచ్చింది వాళ్ళ డాడీ తీసుకొచ్చాడు, కానీ అతనికి కూడా ఇవ్వడంలా. ఈనాడు క్రైస్తవ సమాజము కూడా ఇలాగే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సమస్తమును ఇస్తుంటే ఆయన ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినాడు. దేవుడు నీకు సమస్తమును జ్ఞానం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు, అనేకమైనవి మన అవసరత ఏమిటో అవన్నీ కూడా ఇస్తున్నప్పుడు మనం ఎంతవరకు దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించగలుగుతున్నాం? దానిని మనం ఆలోచించాలి. దేవుడు మన దగ్గర నుండి ఏమి ఆశిస్తున్నాడంటే పరలోక రాజ్యం చేరాలి. ఇక్కడేమో భౌతికమైన దాన్ని చూపిస్తున్నాడు. మనము మొదట దినవృత్తాంత ద్వితీయోపదేశ కాండం 6:19లో భౌతికమైనటువంటి పరలోకానికి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దానిని స్వాధీనపరుచుకొనుటకు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయాలి. కీర్తనలు 15:1-2 వచనాల్లో అది ఆత్మ సంబంధమైనటువంటి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆత్మ సంబంధమైన నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. కలవరపడవద్దు, వెరవవద్దు. ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి కొన్ని పరిస్థితులు భయపెడతాయి, కొన్ని పరిస్థితులు కలవర పెడతాయి, కొన్ని పరిస్థితులు దుఃఖానికి గురి చేస్తాయి,
కొన్ని పరిస్థితులు అవమానాలకు మనల్ని గురి చేస్తాయి. కొన్ని పరిస్థితులు రకరకాలుగా మన జీవితాన్ని, మన యొక్క పరిస్థితులను, మన యొక్క మనస్సును గాయపరుస్తూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు మన హృదయానికి సంతోషాన్ని కలిగించేవి ఉంటాయి. కొన్ని పరిస్థితులు లోక సంబంధమైన సంతోషాన్ని కలిగించేవి ఉంటాయి. వాటికి మనము దూరంగా ఆత్మ సంబంధమైన సంతోషాన్ని మనము ఆహ్వానించాలి. ఆత్మ సంబంధమైన సంతోషాన్ని మనము కోరుకోవాలి. ఆత్మ సంబంధమైన భక్తిని మనము ఆశించాలి. దానిని చేయడానికి మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలో పుట్టిందెందుకు? ఈ లోకంలో పుట్టిందెందుకు? మన కోసమే. ఎక్కడ పుట్టాడు? ఒక రాజభవనంలో పుట్టకూడదా యేసు ప్రభు? పుట్టవచ్చు. కానీ ఆయన ఒక పశువుల పాకలో పుట్టాడు. మన కోసమే. ఆయన పెరిగింది మన కోసమే. ఆయన బోధించింది మన కోసమే. ఆయన జీవించింది మన కోసమే. ఆయన అవమానాలు పొందింది మన కోసమే. సిలువ వేయబడింది మన కోసమే. రక్తాన్ని చిందించింది మన కోసమే. మరణించింది మన కోసమే. పాతి పెట్టబడింది మన కోసమే. తిరిగి లేచింది మన కోసమే. మరలా వెళ్ళింది కూడా మన కోసమే. మరలా వచ్చేది, నేను మరలా వస్తున్నాను ఎవరి కోసం? ఇక్కడ మనం పోగేసుకున్న దాన్ని తీసుకెళ్ళడానికే. అది దేవుని దృష్టిలో పెంటతో సమానం అంట. అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, నేను ఒకప్పుడు ఏదైతే ఘనముగా ఎంచుకున్నానో అది ఇప్పుడు నేను దానిని పెంటతో సమానంగా. దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఏది విలువైనదో నేర్పిస్తాడు, ఆ జ్ఞానం ఇస్తాడు దేవుడు. నిజంగా దేవుని ఆత్మ మనలో ఉంటే, నిజంగా దేవుని ఆత్మ ఒక వ్యక్తిలో ఉన్నది అని చెప్తే ఆ వ్యక్తికి దేవుడు నేర్పించేది ఏంటంటే ఏది విలువైందో మొదట నేర్పిస్తాడు. నీవు చేయవలసింది ఏదో ప్రాముఖ్యమైనది ఏదో అది నీకు తెలియజేస్తాడు, నీతో చేయిస్తాడు. అర్థమైందా? దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన చేసే పనులు అలాగుంటాయి. దేవుని ఆత్మ నాలో ప్రవేశించినప్పుడు నేను ఇంటి దగ్గర ఉండలేకపోయినా. మొత్తం స్నేహితులు అంటే పిచ్చి అన్నమాట. సినిమాలంటే పిచ్చి, ఆటలంటే పిచ్చి. అలాంటి పిచ్చివాడిని అన్నమాట నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటి దగ్గర ఒక 5 నిమిషాలు కూడా ఉండేవాడిని కాదు. ఇంటి దగ్గర పనులు చేయాల్సింది చేసేవాడిని. చేసి మిగిలిందంతా బయటే. ఇంటికి ఎప్పుడు వస్తామో తెలీదు, ఏ టైం అవుతుందో తెలీదు, ఏ టైంలో ఎక్కడ ఉంటానో తెలీదు. అలాంటి పిచ్చోడిని అనమాట. ఎప్పుడైతే ప్రియమైన దేవుని ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నేను మొత్తం ఇంటిని వదిలేసి నూజివీడు వెళ్ళి నేను మారు మనసు పొందాలి, నేను ఇలాంటి పరిశుద్ధమైన భక్తి చేయాలి. 20 సంవత్సరాలు గుడ్డివాడిగా భక్తి చేస్తున్నాను, క్రైస్తవుడిగా చలామణి అయిపోయినాను, చర్చికి వెళ్ళేవాడిగా కనబడుతున్నాను, పాటలు పాడేవాడిగా కనబడుతున్నాను, వాక్యము తెలిసిన వాడిగా కనబడుతున్నాను, కానీ పిచ్చి భక్తి అనమాట. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని దేవుని ఆత్మ నాకు గ్రహింపు చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొన్ని రోజులు నేను అక్కడ ఉన్నా. అసలు మారు మనసు అంటే ఏంటో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కనబడిన వాళ్ళందరితో కూడా పలకరించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు సాక్ష్యాలు. ఒకప్పుడు నేను ఫలానా సంఘం వాడిని, ఫలానా వ్యక్తిని, ఫలానా పాపంలో నేను ఉన్నాను, నేను అదే లోకం అనుకున్నాను, అదే ఆనందం అనుకున్నాను, అదే శాశ్వతం అనుకున్నాను, అదే సంతోషం అనుకున్నాను, అదే మేలు అనుకున్నాను, కానీ దేవుడు నాకు అర్థం చేస్తున్నాడు అదంతా కూడా మాయా, అదంతా కూడా నన్ను నరకానికి నడిపించేటువంటిది అని చెప్పి నాకు అర్థమైనప్పుడు ఈ స్థలానికి వచ్చి నేను మారు మనసు పొందినాను. నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, నేను మనుషుల దగ్గర సరి చేసుకున్నాను, దొంగిలించిన తిరిగి ఇచ్చేసినాను, అన్యాయంగా సంపాదించింది తిరిగి ఇచ్చేసినాను అనే సాక్ష్యాలు వింటున్నప్పుడు అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు. పాటలు పాడే సంఘాలు ఉన్నాయి, ఆరాధనలు చేసే సంఘాలు ఉన్నాయి, మంచి మంచి వాక్యాలు మర్మాలు బోధించేటువంటి సంఘాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద సంఘాలు మా చర్చిలో 10,000 మంది ఉంటారు, 20,000 మంది ఉంటారు, మాకు రోజుకి 4 ఆరాధనలు జరుగుతాయి, 5 ఆరాధనలు జరుగుతాయని చెప్పుకునేవారు ఉన్నారు. కానీ నా పాపము నుండి ప్రభువు నన్ను రక్షించినాడు, నా హృదయాన్ని పరిశుద్ధపరిచాడు, నేను పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించగలుగుతున్నాను అనేటువంటి సాక్ష్యం చెప్పేవారు
ఎక్కడున్నారు నాకు అక్కడ కనిపించినారు. అప్పుడు నాకెందుకు ఇది సాధ్యము కాదు అని కూర్చున్నాను. అప్పటి వరకు కన్నీటి ప్రార్థన అంటే ఏదో భయముతో ఏడ్చి ప్రార్థన చేసేటువంటి వాడిని. నాకు రాకడంటే చాలా భయం. రాకడ గురించి ఎవరైనా వాక్యం చెబుతున్నారంటే ఏడిపేయగా. ఎందుకనో చిన్నప్పటి నుండి రాకడ వాక్యాలు నాకు ఎక్కువ చిన్నప్పుడు వాక్యాలు మా అమ్మగారు తరిపోళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రాకడ మెసేజ్ ఎత్తుకుంటే రాకడే. ఇక ఎంత భయం వేసేదో. ఆ భయము ఎలాంటిదంటే చెప్పాను కదా, సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చున్నా కానీ ఒకవైపు నుండి ఆ మాటలు వినబడేవి, ఇంకొక వైపు నుండి నీవు పాపము చేస్తున్నావు, నీవు దేవుని సిలువ వేస్తున్నావు. నాకు దేవుడు కలలో కూడా చూపించినాడు ఒకరోజు. ఆయన్ని నేను సిలువ వేస్తున్నాను, నిద్రలోనే ఏడుస్తున్నప్పుడు అమ్మగారు లేపారు. ఏంట్రా ఏడుస్తున్నావు అంటే, ఇలాగో కల వచ్చిందమ్మా. అదేరా నువ్వు చేస్తున్న పనులు యేసయ్యకు ఆయన్ని సిలువ వేస్తున్నావు, నీవు చేసే చేష్టల వలన ఆయన నీవు సిలువ వేస్తున్నావు అని చెప్పినప్పుడు ఇంకా భయము ఎక్కువైంది. కానీ పాపాన్ని జయించేటువంటి శక్తి అనేటువంటిది నాలో లేదు కనుక, అంటే దేవుని ఆత్మ ఉంటే ఆ శక్తి మనం కలిగి ఉంటాము. కానీ మరి అది లేదు కనుక పాపమే నాలో ఏలుబడి చేస్తున్నాం. ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు సన్నిధిలో 9 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు ముందు అయ్యగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా మరి ఇట్లా మారు మనసు పొందాలనుకుంటున్నాను అన్నప్పుడు మరి అయ్యగారు సాధారణంగా ఎవరు తల మీద చేవేరట, నాకైతే తెలియదు. కానీ మరి నేను మోకరించినప్పుడు నా తల మీద చేవేసినప్పుడు అప్పుడు ప్రారంభమైన దుఃఖం, ఇక కన్నీరు అలా కారిపోతూ ఉన్నది. నేను చేసిన పాపాలన్నీ కూడా దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. వాటిని ఒప్పుకుని ప్రభు సన్నిధిలో 9 దినాలు పట్టినాయి నా పాపాలు ఒప్పుకోవడానికి. 9 దినాలు పట్టినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా తరువాత మారు మనసు పొందిన తర్వాత ఇవన్నీ కూడా నాలో ఆశలు మారిపోయినాయి. ఒకప్పుడు తిండి పోతాను అన్నమాట. తిండి పిచ్చి కూడా ఉంది, నాకు చెప్పడం మర్చిపోయాను. తిండి పిచ్చ 6 సార్లు తినేవాడిని, రోజుకి 6 సార్లు. మరి ఎవరన్నా ఉన్నారో లేదో తెలియదు, కానీ అలాగూ ఏది కనబడుతుంది తింటమేగా. ప్రియమైన దేవుని బిడ్డలారా అలాంటి వ్యక్తిని అన్నమాట. మరి ఇక నాకు ఏది కూడా నాకు నచ్చడంలా. ఇంటికి వెళ్ళాను కానీ మనసు ఇక స్నేహితుల మీద లేదు, సినిమాల మీద లేదు, తిండి మీద లేదు, మరి దేని మీద లేదు. ప్రతిదీ కూడా ఏమైపోయింది, నా మైండ్ అంతా కూడా నా కంట్రోల్లోకి వచ్చింది. అదే మారు మనస్సు అంటే ఏంటంటే దేవుడు మనకు మేలైనటువంటి దానిని మనకు నేర్పిస్తాడు. దేవుని యొక్క ఆత్మ అంటే గంతులు వేయడం కాదు, అల్లరి చేయడం కాదు, లేకపోతే రకరకాలుగా మాట్లాడడం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మనకి పరిశుద్ధత నేర్పిస్తాడు, మౌనాన్ని నేర్పిస్తాడు, క్రమాన్ని నేర్పిస్తాడు, విధేయత నేర్పిస్తాడు. దేవుని యొక్క ఆత్మ ప్రేమను నేర్పిస్తాడు, ఇంకా క్షమించడం నేర్పిస్తాడు, ఓర్చుకోవడం నేర్పిస్తాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ నేర్పించేటువంటి పాఠాలు. ఇవి మనలో ఉన్నవి అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నాడు. మనలో పరిశుద్ధత లేదంటే దేవుని ఆత్మ లేడని మనము గ్రహించుకోవాలా. ప్రేమహీనులుగా, భక్తిహీనులుగా మన యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో లేదంటే మనము అదే దానిని బట్టి మనము అర్థం చేస్తాం. దేవుని ఆత్మను నేను పొందుకోవాలా. ఒక సాధువు ఏడుస్తున్నాడంట. అంటే ఏడుస్తూ ఉంటే అందరూ కూడా ఆ ఏడుపు చూసి వచ్చి, ఏంటయ్యా ఏమైంది నీకు, ఏమైంది చచ్చిపోయాడు అని ఏడుస్తున్నాడంట. ఎవరు చచ్చిపోయారు? మీ అబ్బాయి చనిపోయాడా? మీ భార్య చనిపోయిందా? ఎవరు చనిపోయారంటే నా ఆత్మ చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా మనము గ్రహించగలుగుతూ ఉన్నామా? మన ఆత్మ అది సజీవముగా ఉన్నదా, యథార్థముగా ఉన్నదా, పరిశుద్ధముగా ఉన్నదా? దానిని మనము గుర్తించగలగాలి. అదే భక్తి. దేవుని ఆత్మ
మనలను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆత్మ మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. మేలైన మార్గంలో నడిస్తే మనము మేలు పొందుతామని, ఆశీర్వదించబడతామని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మన దగ్గర నుండి భౌతికమైనటువంటి ఆ యొక్క కనాను దేశంలోనికి ప్రవేశించడానికి దేవుడు యథార్థతనే కోరుకున్నాడు. ఉత్తమమైన దానిని ఎంచుకున్నదంట. యెహోవా అంట మనకి ఉత్తమమైన వాటిని ఇస్తాడని కీర్తనల గ్రంథంలో కూడా రాయబడి ఉంది. 83వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉన్నది. యెహోవా మనకు ఉత్తమమైన వాటిని ఆయన అనుగ్రహిస్తాడు అని చెప్పి రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 23వ వచనంలోనంట నీతిమంతుడు ఉత్తమమైన దానినే ఆశిస్తాడు. నీతి మనలో ఉన్నా కానీ దేవుని ఆత్మ ఉంటే నీతి ఉంటుంది. నీతి మనలో ఉన్నప్పుడు మనము కూడా ఉత్తమమైన దానినే ఆశిస్తాం. ఉత్తమమైన వాటి కోసం ప్రార్థన చేస్తాం. ఉత్తమమైన వాటి కోసం మన సమయాన్ని వెచ్చిస్తాం. ఉత్తమమైన వాటిని మనం ప్రేమించేవారిగా ఉంటాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయము లేదు కనుక మనము ముందుకు కొనసాగుదాం. మరి ఇలాగూ ఆ పరలోక రాజ్యంలో ఉండాలన్నా కానీ ఆయన కోరుకున్నది మన దగ్గర నుండి ఉత్తమమైనది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన యథార్థమైన ప్రవర్తన. నీ బంగారము వెండి ఇవి దేవునికి అవసరంలా. ఆయన కావలసినది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలట. హృదయపూర్వకంగా. కయీను అర్పించాడు, హేబేలు కూడా అర్పించాడు అర్పణ. కానీ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే అది హృదయపూర్వకమైనది, యథార్థమైనది. కయీను అర్పించాడు కానీ దేవుడు స్వీకరించాలి. ఎందుకని? దానిలో ఏం లేదు, హృదయపూర్వకమైన అర్పణ కాదది, శ్రేష్టమైన అర్పణ కాదది, యథార్థత అనేటువంటిది దానిలో లేదు. కాబట్టి మనం చేసే భక్తిలో కూడా ఇవే ఉండాలి. మనం వండే వంటలో ఉప్పు ఎలాగైతే ఎంత ప్రాముఖ్యమైందో అది రేటు తక్కువే. చికెన్ కంటే, మటన్ కంటే, మరి ఆ ఫిష్ వీటన్నిటికంటే కూడా ఉప్పు ఎంతో రేటు తక్కువ. కానీ అది లేదు, తక్కువ రేటు కదా, దీన్ని పక్కన పడేద్దాం అనుకుంటే మనం ఒక ముద్ద కూడా తిన్నాం. అలాగే భక్తిలో ప్రాముఖ్యమైనది యథార్థత. అందుకే దేవుడు ఇన్నిసార్లు మరి ఆయన పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో నన్ను యథార్థముగా ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా మరి వినిన వాక్యాన్ని బట్టి యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మదగినది, నమ్మకమైనది. దేవుడు చేసింది మనము నమ్మాలి, చెప్పింది నమ్మాలి. నమ్మకపోతే మనము చేయలేము. ఎవరైనా నమ్మితేనే కదా ఏదైనా కొంటారు. ఈ వస్త్రం మంచిది అనుకుంటే కొంటాం దాన్ని, ఈ వస్తువు మంచిదంటే కొంటున్నాం. మరి దేవుని యొక్క వాక్యము మరి అది నమ్మదగినది అంటే ఆయన చెప్పినది ప్రతిదీ కూడా మనం చేయవలసిన వారిగా మనమున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా రీతిగా మరి యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనదంతయు కూడా నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. మరి మనము దేన్ని ప్రేమిస్తున్నాం? మా అమ్మ అంటే నాకు బాగా ఇష్టం అండి, మా అమ్మ లేకపోతే నేను, మా నాన్న లేకపోతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుని యొక్క మనస్సుకు మన మనస్సుకు ఎంత వ్యత్యాసం. మనము చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా దేనిని ప్రేమిస్తున్నాడు? ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది, కానీ మనుషులు నా ద్వారానే ఇది వచ్చింది, నా ద్వారానే ఇది కలిగింది అన్నట్లుగా మనుషులు వారు సంపాదించుకున్నది చూసి వారు దానిని బట్టి అతిశయపడతా ఉన్నారు. మనమంట మనలను సృష్టించినటువంటి దేవునిని బట్టి మనము అతిశయపడాలి. లేని ఎడల ప్రియమైన దేవుని బిడ్డలారా అది మనకు దూరం అయిపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మరి అమెరికాలో జరిగిన సంఘటన ఇదే. వారు ఎంతో ధనం సంపాదించుకున్నారు. మీటింగ్ పెట్టుకుని వాళ్ళు చెప్పుకున్న మాటలు ఏంటంటే, మన ముందు దేవుడు కూడా తక్కువే. మనకున్న పేరు, ప్రఖ్యాతలు, ధనము,
సంపద, వీటన్నిటికంటే కూడా దేవుడు విలువలేనివాడు అని చెప్పి వారి నోటితో వారు మాట్లాడారు. కాబట్టి దేవుడు వారి మీదకి శిక్ష. దేవునికంట దూతలు ఉంటారు. ఒకటేంటి? గాలి, రెండోది అగ్ని, మూడవది నీరు. గాలి, అగ్ని, నీరు దేవుని దూతలంట. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే అవి ఏం చేస్తాయో, ఎలా ఉంటుందో అలాగ ఉంటుంది అనమాట. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణం అంట దేవుడికి మొరబెట్టిందంట. వారు చేసిన పాపాన్ని బట్టి వారు మొరపెట్టల, మనుషులు మొరపెట్టలేదంట. ఎవరు మొరపెట్టారు? సొదొమ గొమొర్రా పట్టణము, ఆ దేశము మొరపెట్టిందంట దేవునికి. బాబోయ్, ఈ పాప భారాన్ని నేను మోయలేకపోతున్నానని చెప్పి ఆ దేశము, ఆ భూమి అంట మొరపెట్టిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి యొక్క పాప భారము మరి ఎంత భయంకరమైనటువంటిదో దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి అంత భయంకరమైన భారాన్ని ఎవరు మోసారు మన కోసం అంటే యేసుక్రీస్తు ప్రభు. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణము చేసిన పాపాన్ని బట్టి వారి మీదకి ఉగ్రత వచ్చింది. అగ్ని గంధకాలు ద్వారా వారందరూ కూడా నశించిపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నినివే పట్టణం మీద కూడా అలాంటి ఉగ్రత రావాలి, కానీ వారు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. ఆ వార్త వినగానే వారున్న స్థితిని మర్చిపోయి రాజులు, మరి ధనవంతులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, సామాన్యమైన ప్రజలు అందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి వారి ఉన్న స్థితిని పక్కన పడేసి ఏం చేస్తున్నారు? గోని పట్టాలు ధరించుకుని బూడిద చల్లుకొని ప్రభు సన్నిధిలో, అయ్యో నేను ఘోరమైన పాపిని ప్రభు, నన్ను క్షమించు అని వారు ప్రార్థన చేయటాన్ని బట్టి వారు పొందుకున్న మారు మనస్సును బట్టి ఏం చేస్తున్నాడంటే దేవుడు వారి మీదకి రావాల్సిన ఉగ్రతను రానివ్వకుండా దేవుడు పశ్చాత్తాపడ్డాడు. నినివే పట్టణస్తుల దగ్గర కూడా సువార్త వెళ్ళింది, కానీ వాళ్ళు లోబడలేదు. యోనా కాలంలో, నోవా కాలంలో అక్కడ కూడా సువార్త వెళ్ళింది, కానీ వారు లోబడలేదు. నినివే పట్టణస్తులు లోబడ్డారు. తర్వాత మరలా మీరు ముందుకు వస్తే, యోనా గ్రంథం తర్వాత ముందుకు వస్తే, మరలా వారు దేవుడు వారికి చేసిన మేలును మర్చిపోవటం వలన మరలా వారి మీదకి శ్రమ వచ్చింది. నినివే పట్టణస్తులు వారు పశ్చాత్తాపడినప్పుడు వారు మేలు పొందినారు. మరలా దేవుని ప్రేమను మర్చిపోయినప్పుడు వారి మీదకి శ్రమ వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని లేదా ఇదే వాక్యం ఇటు ఎక్కడో ఉండాలి. రోమా పత్రికలోను. అంటే భూమి ఏం చేస్తుందట? మొర పెడతా ఉన్నది అని చెప్పి ఉంటుంది. కాబట్టి దేవుడు నీతిమంతుల రక్తము కూడానంట ఏం చేస్తుందంట? ఇదిగో ఇక్కడ ఉంది. 8వ అధ్యాయం ఒకసారి చూడండి. ఒక మాట చదువుకుని ముగించుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసినట్లయితే, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. అంటే ఏంటంటే ఈ రోజుల్లో మనకు ఎదురయ్యే శ్రమలు అవి శ్రమలు కావు. మనము ఏదో కారణం చేత దేవునిని నిర్లక్ష్యం చేసేవారిగా మనం ఉంటున్నాము, కానీ అవి శ్రమలు కష్టాలు కానే కావు అని దాని యొక్క భావం అనమాట. 19వ వచనం, దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే మరి ఆ పరిశుద్ధులైనటువంటి ఆ జనాంగము దేవుని యొక్క రాకడ కొరకట ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారు? వారి ప్రత్యక్షత కోసము ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారంటే సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తారు. అంటే ఈ భూమి ఏం చేస్తుందంట? ఆ యొక్క దేవుని కొరకు పరిశుద్ధులైనటువంటి ప్రజలు వారందరూ కూడా చనిపోయిన వారు మరలా తిరిగి లేచి వారు మహిమతో మరి వస్తారని దేవుడు చెప్పిన మాటను బట్టి అంట మిగుల ఎదురు చూస్తుంది. ఏలైనగా సృష్టి చదువు 20 వచ్చిన సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందినట్లు నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన దాని మూలముగా వ్యర్థపరచబడెను. ఇక్కడ చూసినట్టు ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి, అంటే పాపం వలన మనుషులకే కాదట ఏమైంది? భూమికి కూడా శాపం వచ్చింది,
ఈ ప్రకృతికి శాపం వచ్చింది. ఈ యొక్క శాప బంధకాలలో నుండి విడుదల పొందడానికంట అది కూడా తేరు చూస్తూ ఉన్నది. విడుదల కొరకంట ప్రార్థన చేస్తున్నట్టు దేవుని మొరపెడతా ఉన్నది. కానీ దేవుడు ఏంటంటే మన కొరకు ఆలోచిస్తున్నాడు. అయ్యో ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు. పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. అయ్యో ఇంకా మారు మనసు పొందని వారు ఎంతోమంది ఉన్నారు. వారందరూ కూడా మారు మనసు పొందాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతోనంట ఈ యొక్క సృష్టి అంతా మొరపెడుతున్నప్పటికీ కూడా మీరు ఆగండి, కొంచెము ఓర్చుకోండి, కొంచెము ఆగండి, కొంచెము వేచి ఉండండి అని చెప్పి వాటికి నచ్చజెబుతూ దేవుడు మన కొరకు మన రక్షణ కోసమంట ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాకడా ఆలస్యం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని ప్రేమను మనం గుర్తెరిగి ఆయన మన ఎడల చూపిస్తున్న కనికరమును మనం నిర్లక్ష్యం చేయకుండా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని రాకడలు ఎత్తబడుటకు మనం చేయవలసినది మన హృదయాన్ని పరిశుద్ధంగా యథార్థముగా మరి ఉంచుకోవడం కొరకు మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడు దేవుడు మనల్ని యథార్థవంతులుగా చేస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. మరి మనలందరినీ కూడా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఆయన ఉంచుతాడు. కాబట్టి ఆయన చేసేటువంటి ఆయన మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశాన్ని మనమందరం కూడా గ్రహించుకుని మనము దేవుడు దేనిని ప్రేమిస్తున్నాడో దానిని మనము ప్రేమిస్తూ మరి ముందుకు కొనసాగడానికి మనము కూడా మనందరం ఆశిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. వినిన వాక్యాన్ని బట్టి ప్రభువా, యథార్థమైన హృదయము నాకు కావాలి నాయన. యథార్థమైన భక్తి కావాలి, యథార్థమైన ప్రార్థన కావాలి, యథార్థమైనటువంటి నాయన జీవితము ప్రవర్తన నాకు కావాలి ప్రభువా. నీవు దానినే కోరుకుంటున్నావు నాయన. దేవా, అది మించి నాయన మేము ఏది చేసినా అది నెక్స్ట్ అనేటువంటి దాని కొరకే, కానీ ప్రాముఖ్యమైనది, ఇంపార్టెంట్ అయినది నాయన ఇదే కదా ప్రభువా. యథార్థతను మేము కలిగి ఉండి నాయన మిగిలినవన్నీ మేము చేయడానికి మాకు కావలసినటువంటి శక్తిని దయచేయండి ప్రభువా. సహాయం చేయండి. ప్రభుని అడుగుదాం. మౌనంగా ఉంటే మనం ఏమి పొందుకోలేము, మౌనంగా ఉంటే మనం ఏం పొందుకోలేము. కానీ ప్రభువా అని మనం దేవుని అడిగినట్లయితే దేవుడు మనకు ఆ శక్తిని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆ యొక్క ఆశీర్వాదం ఇస్తాడు, మేలునిస్తాడు. ఆ దారి ప్రక్కన ఉన్నటువంటి గుడ్డివాడు కేక వేసినాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక వేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అతనికి చూపించినాడు. మనము కూడా ప్రార్థిస్తేనే, దేవుని అడిగితేనే మనం ఏదైనా పొందుకోగలుగుతాము. అడగవలసినది అది అడిగితేనే దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి యథార్థమైన ప్రార్థన మనము నేర్చుకుందాం. ప్రభువా సహాయం చేయి. సుంకరి యథార్థంగా ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన విన్నాడు. శిలువ మీద ఉన్న దొంగ యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు, రెండవ దొంగ, ఆ ప్రార్థనను దేవుడు విన్నాడు. మొదటి దొంగ ఇంకా లోక సంబంధమైన ఆశతో అతడు ప్రార్థన చేయటం వలన ఆ ప్రార్థనను ప్రభువు వినలేదు, దానిని లెక్క చేయలేదు. ఎందుకంటే దానిలో యథార్థత లేదు. ప్రభువా, నేను చేసే ప్రార్థనలో యథార్థత ఉండాలి నాయన, నేను చేసే భక్తిలో యథార్థత ఉండాలి నాయన, నా జీవితంలో యథార్థత ఉండాలి ప్రభువా, నా హృదయంలో యథార్థత ఉండాలి నాయన, నేను నడిచే నడకలో యథార్థత ఉండాలి ప్రభువా, నేను మాట్లాడే మాటలో యథార్థత ఉండాలి నాయన, సహాయం చేయవా. చిన్న ప్రార్థన. మాధవి టీచర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు.